జనవరి 28వ తారీఖు చౌడపల్లి దుర్గారావు ఎవరైతే పోలీసుల దాష్టికానికి బలయ్యాడో ఆ వ్యక్తికి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ విషయం మీద రాష్ట్ర పార్టీ తగిన విధంగా స్పందించి ఈ కేసుని హైకోర్టుల దృష్టికి తీసుకెళ్ళడం, వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది న్యాయపరంగా. ఆ రోజు ఏదైతే పోలీస్ స్టేషన్ ముందు తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏదైతే హామీ ఇచ్చానో 3 బిడ్డలకి తల్లికి తలా 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఈరోజు 9వ రోజు వారి పెద్ద కర్మ సందర్భంగా అందజేయటం జరిగింది. భవిష్యత్తులో ఆ కుటుంబంలోనికి ఆ తల్లికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. అంతేకాదు ఆ 3 బిడ్డల్ని చదివించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎల్లవేళ ఈ మత్స్యకారులకు అండగా ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా మత్స్యకారులు ఫలానా చోట వేటకు వెళ్ళొద్దనే నిషేధాలు కానీ, ఫలానా చోట అమ్ముకోవద్దనే నిషేధం కానీ లేవు. ఈ దుర్మార్గమైన పరిపాలనలో పేదవాడి మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో, ఏ విధంగా వేధింపులు జరుగుతున్నాయో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో మరి ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి బ్రతుకు తెరువు కోసం బ్రతుకుతున్న పేదవాళ్ల మీద ఇక్కడ చేస్తున్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పోలీసులు వేధింపులు ఇవన్నీ కూడా గతంలో కూడా ఈ సాగర్ స్టేషన్ పరిధిలో వేటకెళ్తే మీరు ఈ ప్రాంతంలో వేటాడటానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళని నిర్బంధించి హింసించిన సంఘటనలు కూడా జరిగాయి. అదే ఇదే ప్రభుత్వం, ఇదే నాయకులు ఏం చెప్తున్నారు? పేదవాడికి పెత్తందాలకి యుద్ధం అంటారు. నిజంగా ఈ పేదవాళ్ళ మీద ఈ వైసీపీ పెత్తందారి వ్యవస్థ యుద్ధం చేస్తూ ఉంది. ఈ యుద్ధానికి మరి సరైన సమాధానం చెప్పడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీ దౌర్జన్యం, దుర్మార్గం, దోపిడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు.